ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 22వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. మన దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. భూమి అంతా ఒక్కటే. ఆకాశమును భూమిని సృజించిన గొప్ప దేవుడు ఆయన. ఆకాశమునకును భూమికిను సృష్టికర్త. ఆకాశమును చేసినది దేవుడే. ఆయన సెలవీయగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. కాబట్టి ఒక వస్తువు ఎవరైనా తయారు చేస్తే దాని మీద సర్వ అధికారాలు సృజించిన వ్యక్తికే ఉంటాయి. అంతే. దాన్ని చూస్తున్న వ్యక్తులకి దాని మీద అధికారం ఉంటుందా? ఉండదు. మనము చూచామంతే. సృజించిన వాడు దేవుడే. కాబట్టి ఆకాశంలో ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఇవన్నీ కూడా ఆయన చేతి పని. ఆయన చేతి పని. ఈ చూసే పాల పొంతలు, గ్యాలక్సీ, గ్రహాలు, వింతలు, ఆకాశం, ఇదంతా దేవుని యొక్క చేతి పని. అంతే. ఈ భూమి, దాని కింద ఒక గ్రహం. ఇలాంటివి ఎన్నో. ఈ యొక్క పాల పొంతలోనే సౌర కుటుంబం అంటారు. అందులోనే సుమారు 9 గ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ గ్రహాలు. ఇవన్నీ కూడా దేవుడే సృజించాడు. వీటి మీద దేవునికి సర్వ హక్కులు ఉన్నాయి. సర్వ అధికారము ఉంది. ఆ అధికారమే రాజుగా చేసింది. రాజు, మన దేవుడు రాజు. దేనికి? ఒక ప్రాంతానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు, దేనికి కాదు. మొత్తం భూమి అంతటికీ ఆయన మహారాజై ఉన్నాడు. నీ సమస్య, భూమి మీద ఉన్న నీవు అతి చిన్న ప్రాణివి. కొంత ఎత్తుకెళ్తేనే ఈ భూమి చిన్న గుండ్రంగా కనబడుతుందంట. అందులో మనిషి అసలు కనబడట. అలాంటి కనబడినటువంటి మనిషికి ఉన్న శ్రమ తీర్చడం దేవునికి మాత్రమే సాధ్యము. దేవుడే సమస్తము తీర్చగలిగిన దేవుడు. మన దేవుడు సర్వాధిపతి. ఈ భూమి అంతటికీ ఆయన మహారాజై ఉన్నాడు. నీవు ప్రార్థనలో మోకరిల్లుతున్నప్పుడు అంత గొప్ప దేవునికి సమస్తాన్ని అప్పగించు. అధికారం ఆయనకి. దేవుడే నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్.